బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అది చేస్తున్న ఈ నీళ్ల రాజకీయాలతో నష్టపోతామనే భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నాయో ఏపీ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నిన్న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు నీళ్ల రాజకీయాలు చేస్తున్న తెలంగాణ నేతలకు సూటిగా స్పష్టంగా ఓ ప్రశ్న వేశారు. తెలంగాణలో వరదలొస్తే ఆ నీటిని దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ మీదకి విడిచిపెడుతుంటారు. ఆ వరద కష్ట నష్టాలను మేమే భరించాల్సి వస్తోంది. కానీ ఆ వరద నీటిని మేము బనకచెర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు తరలించి వాడుకుంటామంటే అభ్యంతరం చెప్తున్నారు. ఏటా ఈ వరదల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతూనే ఉంది. ఆ నష్టం మేం భరించాలి. కానీ ఆ వరద నీటిని వాడుకోవడానికి వీల్లేదా? ఇదెక్కడి న్యాయం? సముద్రంలో వృధాగా కలుస్తున్న వరద నీటిని మేము రాయలసీమకు తరలించుకుంటే మీకు వచ్చే నష్టమేంటి? మీకెందుకు అభ్యంతరం అని సీఎం చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు నీళ్ల దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ మైలేజ్ పొందాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆయన అడిగిన ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పగలరా? బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ నీళ్ల రాజకీయాల గురించి ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. తెలంగాణ ప్రజలకు అక్కడి టీడీపీ ద్వారానే అర్థమయ్యేలా వివరించగలిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గమనించాల్సిన ఓ ముఖ్య విషయం ఒకటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నీళ్ల రాజకీయాలను, తెలంగాణ సెంటిమెంట్ ని వేరు చెయ్యలేనంత వరకు ఆ పార్టీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటువంటి అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని పదే పదే వేలెత్తి చూపిస్తూ బురద చల్లుతూనే ఉంటుంది. ఆ కారణంగా తెలంగాణ ప్రజల్లో ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నీళ్ల బంధాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలో సీఎం చంద్రబాబు నాయుడే ఆలోచించాలి.